Hi, team Triple R. Hi, good morning. This is Prema from TV9. Keeping Alia in mind, I'm asking this question in English. This question is for all the three actors here. I know if it is Rajamouli's film, it is like, lot more years of effort, lot more years of time, lot more years of commitment, focus, and so much goes through. But I'm sure as humans, we have our own highs and lows. We have our own issues to deal with, and especially this pandemic. How was it waking up every day in the morning and going to the shoot and irrespective of dealing your own highs and lows in life and still be the same committed, the same focused? How did you deal with it? I want all the three actors to answer to this question and then followed by Rajamouli Garu to respond to their answers. Thank you. Firstly, అందరికీ నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీ తెలుగు ట్యూటర్ ఎవరు? ట్రైలర్ పగిలిపోయింది కదా, ముంబైలో మాకు పిచ్చెక్కింది. To answer your question, ma'am, I feel very grateful to be able to wake up and go to work every day amidst the pandemic, especially since you mentioned, because there was a loss of livelihood, there was a loss of jobs, there was a loss of time. So, yes, keeping in mind the protocol, masks, just general sanitization, that was happening. But for me, I've always felt very grateful going to work, being in this profession, because it's been a dream and it's come true. And to be working on an S.S. Rajamouli film amidst the pandemic and still going and seeing the dedication of the crew to get the film in and get the film right was truly very inspiring, and I feel very grateful for every moment. రాజమౌళి గారు, ఇద్దరు యంగ్ హీరోలు. అందరికి నమస్కారం. ఈ పాండమిక్ ముందు ఎంత ఉత్సాహంతో ఈ సినిమా మొదలుపెట్టామో మీ అందరికీ తెలుసు. మేము కూడా అంతే ఫీల్ అయ్యాం ఈ సినిమా మొదలైనప్పుడు. సడన్గా ఈ పాండమిక్ వచ్చినప్పుడు మేమే కాదు, హోల్ వరల్డ్ ఎంత బాధకు గురైంది. కష్టాలు ఇవన్నీ ఉన్నా 2.5 years బిగపట్టుకుని మీ అందరూ ఇంట్లో కూర్చున్నా, అందరూ రికవర్ అవ్వాలి, తొందరగా దీని నుంచి బయటపడాలని ఉన్నా. ఏదైనా ఒక్క పాయింట్ మమ్మల్ని అందరినీ ఉత్సాహం పోకుండా తిరిగి పాండమిక్ అవ్వగానే బయటకు వచ్చి సినిమా చేయాలి, ఎలా చేయాలి అవన్నీ ఆయన టీం అంతా వాళ్ళు చూసుకున్నా. ఏ జోష్తో అయితే మొదలుపెట్టామో దానికి రెండింతల జోష్తో మేము తిరిగి వచ్చాం. అది కేవలం RRR అనే ఒక సినిమా కోసమే. ఆయనతో తిరిగి పనిచేయడం, ఈ సినిమా, ఈ ట్రైలర్ మీరు అందరూ చూస్తే ఎంత ఆనందపడతారని మాకు అవి ఊహించుకుంటూ తిరిగి మేము సెట్లో అడుగుపెట్టి అంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో మేము పనిచేసాం పాండమిక్ తర్వాత. సార్ రాజమౌళి సార్, నేను చాలాసార్లు చెప్పాను ప్రేమ గారు, ఐ థింక్ యూ డెఫినెట్లీ గాట్ ఇట్ ఆల్సో. ప్రతి జీవికి ఒక హోప్ ఉంటుంది, రేపు బాగుంటుంది, మర్నాడు బాగుంటుంది అని. సో అలాగే మా యాక్టర్ జీవులు కూడా అదే హోప్. ఏదో రోజు ఈ పాండమిక్లోంచి బయటపడి త్వరగా RRR సెట్లోకి వెళ్ళి ఆ జీవి కన్నా హోప్లో మేము కూడా భాగం అవ్వాలి అని. సో వీ వర్ ఆల్ హోపింగ్ అండ్ as humans or any living form on this planet lives with that ray of hope, and today we are, and finally it's in front of you. So that hope drove us. That's our hope and one man's hope. అఫ్ కోర్స్ పాండమిక్ మన ఒక్కళ్ళకి వచ్చిన ప్రాబ్లం కాదు కదండి, మొత్తం ప్రపంచం అందరికీ వచ్చిన ప్రాబ్లం. సో మన ఒక్కళ్ళు వెనకబడిపోతే కొంచెం భయం వేస్తుంది, అందరం ఆగిపోతే యాక్చువల్గా అంత భయం వేది. మనకి భయం వేసింది, కంగారు పడింది, అన్నిటి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది అనేది, విచ్ ఈజ్ వెరీ సాడ్, మన చేతుల్లో లేనిది. బట్ దాన్ని తీసి పక్కన పెడితే అది ఒక రకంగా ప్రకృతి మన అందరినీ, ఏ బాబు ఓ తెగ పరిగెడుతున్నావు, ఎక్కడ పరిగెడుతున్నావు, ఒకసారి ఆగు, ఏంటి ఎక్కడ పరిగెడుతున్నావు చూసుకో, ఒకసారి ఆలోచించుకొని మనకి వేసిన ప్రశ్నలాగా అనిపించింది. ఆ ప్రాణ నష్టం, ఆ భయం అదంతా తీసి పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు పాండమిక్లో నేను పర్సనల్గా నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఎఫెక్ట్ అయింది లేదు. యాక్చువల్గా గట్టిగా చెప్పాలంటే ఎంజాయ్ చేసాం అందరం కలిసి ఒక చోట కూర్చొని, ఒకసారి
భోజనం చేసి కబుర్లు చెప్పుకొని పాండమిక్ అయితే మేమైతే ఎంజాయ్ చేసామండి. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సినిమాలోకి దిగాం, బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాం.